సైతము సువార్థికులలో అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉంటారు. సువార్థికులు తోటి సువార్థికుల పట్ల కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తుంటారు. తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపదను బట్టి కావచ్చు, లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి కావచ్చు, ఏం చేస్తుంటారంటే వారు ఏదో ఒకటి కొన్ని వస్తువు రూపంలోనో, లేకపోతే డబ్బుల రూపంలోనో, లేకపోతే మరొక రూపంలోనో ఆశ చూపించి మనుషులు ఏం చేస్తుంటారంటే తమ వైపు తిప్పుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పేతురు అలాంటి వ్యక్తి కాదు. డబ్బులు పెడితే డబ్బులు పెట్టిన వాళ్ళ వైపు తిరిగి మాట్లాడే టైం కాదు. తను ఏమంటుందంటే, నీ వెండి నీతో కూడా నశించిపోను కాక అనేసి. దుర్మార్గం పని చేస్తున్నావు నువ్వు, నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కాబట్టి నీ హృదయ ఆలోచన క్షమించబడే అవకాశం ఉంది, వెళ్ళి మార్చుకో నీ యొక్క హృదయ ఆలోచనలే అని అపోస్తలుడైన పేతురు నేరుగా ఆ యొక్క గాడివాడైన సీమోనుతో మాట్లాడుతాం. కాబట్టి